మనమందరము మన పరిశుద్ధ గ్రంథము తెరిచి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5 మరియు 6 వచనాలు చదువుకుందాం. దయచేసి అందరూ కూడా మీ చేతిలో బైబిల్ ఉండాలి. ఈ మందిరములో ఉన్నవారును, అలాగే ఈ వాక్యము వింటున్నటువంటి బయట ఎక్కడున్నా పర్వాలేదు, దయచేసి కొద్ది నిమిషముల పాటు ఈ టీవీలో వింటున్న వారు కూడా దయచేసి ఈ వాక్యమును ధ్యానించవలసిందిగా ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియులారా, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయములో నుండి మొదటి నుండి నేను చదువుతాను. మీరు బహు జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేసుకుంటున్నాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ వృద్ధుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరురాజు చేతిలో పడకుండా నేను నిన్ను విడిపించదును. ఒకసారి 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇందాక స్తుతి ఆరాధనలో మనము అద్భుతములు చేయువాడా అని మనం ఆరాధన చేస్తాం. దేవునికి స్తోత్రం. మనకు ఒక గట్టి నమ్మకం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనము చేసే ప్రతి ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆలకిస్తాడు. దేవుని బిడ్డలారా, నీవు మోకరిస్తే నీ కొరకు, నా కొరకు పరలోకం తెరవబడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకము నుండి దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క అభిషేకము మన మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియాకు మరణ శాసనము సిద్ధపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియాకు మరణ శాసనం ఇవ్వబడింది. దేవుడు అంటున్నాడు, ఇల్లు చక్కబెట్టుకొనుమని దేవుని యొక్క ఆజ్ఞ బయలుదేరింది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మరణ శాసనము మనుషుల ద్వారా వచ్చినది కాదు, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది. టైం అయిపోయింది, సమయం అయిపోయింది. ఇంకా నువ్వు ఈ లోకాన్ని నువ్వు విడిచి వెళ్ళవలసిందని చెప్పి దేవుడే హిజ్కియాకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక నిర్ణయము తీసుకున్న తర్వాత, జాగ్రత్తగా వినాలా, దేవుడు ఒక నిర్ణయము తీసుకున్న తర్వాత దానిని మార్చగల శక్తి సృష్టిలో ఎవరికి కూడా లేదు. దేవుని బిడ్డలారా, అయితే హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నిర్ణయాన్ని సైతము మార్చగలిగినటువంటి ప్రార్థన. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ బలహీనతలో నువ్వు బాధపడుతున్నావో, ఏ యొక్క చిక్కుల్లో పడున్నావో, ఏ సమస్యలో నువ్వు వేదన పడుతున్నావో, నీ సమస్యలన్నిటినీ కూడా, అది రోగం ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, అప్పుల బాధలు ఉండొచ్చు, వ్యాధి ఉండొచ్చు, ఏదైనా పర్వాలేదు, నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. పరిష్కారము మనకి లోకములో దొరకకపోవచ్చు, కానీ మనకు పరిష్కారము దేవుని నుండి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, హిజ్కియా యొక్క ప్రార్థన దేవుని నిర్ణయాన్ని సైతము మార్చగలిగింది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నువ్వు చనిపోతావు అన్న దేవుడే ఒక చిన్న ప్రార్థన ఆ శాస్త్రాన్ని మార్చగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు చనిపోతావు అని చెప్పిన దేవుడట ఆయనకి మళ్ళా 15 సంవత్సరాలు ఆయుస్సును పొడిగిచ్చాడట. దేవునికి స్తోత్రం. దేనివల్ల? హిజ్కియా యొక్క ప్రార్థన వల్ల. నీవు నేను కూడా మన శరీర రుగ్మతలను మనము మనసులో పెట్టుకొని మన బలహీనతలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు మన ప్రార్థనలకి జవాబిస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా శక్తివంతమైనది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో రెండే. ఒకటి ప్రార్థన. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన సింహాసనము మీద కూర్చున్నప్పుడు నువ్వు చేసే ప్రార్థనను బట్టి, నువ్వు కార్చిన ప్రతి ఆ యొక్క కన్నీటి బొట్టును బట్టి, నీవు మూలుగుతూ ఉండగా, నీవు కన్నీరు కారుస్తూ ఉండగా ప్రభు సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని సింహాసనము సైతమును అది కదిలిపోతుంది. దేవుని బిడ్డలారా, ఆయన హృదయము కదిలిపోతుంది, ఆయన మనస్సు మారిపోతూ ఉంది. నీ మీద ఉన్నటువంటి కోపము, ఉగ్రత ఏదైనా ఉంటే అది మార్చుకుంటాడు. ఎప్పుడండి? నీవు చేసే ప్రార్థనను బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక విషయం మీరు జాగ్రత్తగా వినాలా. ఎప్పుడైతే మీ జీవితంలో ప్రార్థన ఆగిపోయిందో ఊపిరి కూడా ఆగిపోయినట్టే దాని అర్థం. మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి, అందరూ వినాలి ఈ మాట. నీ జీవితంలో ప్రార్థన ఆగిపోయిందనుకో, నీ జీవితంలో నీ ఊపిరి కూడా ఆగిపోయినట్లే అని నీవు భావించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకోసమే దేవుని బిడ్డలారా, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్టయితే, దేవుని బిడ్డలారా మనము చదవండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మనం ఏం చేయాలట? మన యొక్క అన్నదమ్ముల కొరకు, మన తల్లిదండ్రుల కొరకు, మన కుటుంబము కొరకు, మన సోదరుల కొరకు, మన సంఘము కొరకు, అలాగే దేవుని బిడ్డలారా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు చేయాలా. ఇంటర్సీడింగ్ అంటు ద లార్డ్. విజ్ఞాపనలు చేయాలా. విజ్ఞాన ప్రార్థన చాలా అవసరం దేవుని బిడ్డలారా. అలాగే మన యాచనలను కూడా అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యెహోవా మందిరములో ప్రవేశించుమని దైవవాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ప్రార్థన లేమి పాపము అని చెప్పి ఒక పండితుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, దయచేసి మనమందరము క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. నీవు ఇంటిలో నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఉద్యోగముకు వెళ్ళినప్పుడు ముందు ప్రార్థన చేసుకొని నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. ప్రార్థన చేయకుంటే ఆ రోజంతా నీకు శ్రమలే, ఆ రోజంతా బాధలే, ఆ రోజంతా కూడా అన్నీ నీ జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టు నువ్వు ఉంటావు. ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్తావో అప్పుడు జయ జీవితము నీ జీవితంలో కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా,
ఈ ప్రపంచము పాపముతో భారమైనప్పటికీ ఇంకా నాశనము రాకుండా ఉంది అంటే కారణం ఏంటంటే భక్తుల యొక్క ప్రార్థన ఇంకా భూమి మీద ఉంది. దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఎక్కువ శాతము పాపము నిండిపోయింది భూమి మీద, అపరాధముతో కూడా ఉన్నది, శాపముతో ఉన్నది, భూమంతా కూడా పాపముతో ఉన్నది. కానీ దేవుని బిడ్డలారా, ఇంకా అనేక మంది దైవజనులు, దైవజనురాళ్ళు, అభిషక్తులు, సేవకులు, ప్రవక్తలు, అపోస్తులు, లేకపోతే ఇంకా బోధకులు, సువార్థికులందరూ కూడా మన ప్రజల కొరకు, సంఘముల కొరకు, సమాధానము కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఈ భూమి ఇంకా ఉంది, ఈ భూమి మీద ప్రజలు ఇంకా బ్రతుకుతూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థన పరులు బైబిల్లో చాలా చక్కగా ఉంది. అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా 50 మంది ఉంటే నీతిమంతులు ఉంటే నువ్వు రక్షింపవా? అయ్యా 40 మంది ఉంటే నువ్వు రక్షింపవా? ప్రభువా 30 మంది ఉంటే నువ్వు రక్షింపవా? ఆయన ప్రార్థన అంతా కూడా ఎవరి కొరకు తెలుసా? వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి లోతు భార్య, లోతు పిల్లల కొరకు ఆయన దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ ఘోష ఏంటంటే, ఆ ప్రార్థన ఏంటంటే, తన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను రక్షించుకొనడానికి అబ్రహాము కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మోకరించి ప్రార్థన చేస్తున్నారు, ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా నువ్వు రక్షించు నాయనా, నువ్వు మమ్మల్ని క్షమించి మా పాపములు మీ సన్నిధిలో ఒప్పుకుంటున్న మమ్మల్ని క్షమించునని చెప్పి అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మోషే గొప్ప ప్రార్థన పరుడు. దేవుని బిడ్డలారా, నిర్గమకాండమంతా కూడా మోషే చరిత్రలో, ఆయన జీవితంలో మోషే మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రభు అయినటువంటి యెహోవా సన్నిధిలో ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, నీవు నీ కుటుంబస్తుల కొరకు, నీ బిడ్డల కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ సంఘము కొరకు, నీ కుటుంబము కొరకు నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా, ఎందుకు నా జీవితంలో ఈ శాపము నా జీవితం, ఎందుకు ఈ భయంకరమైనటువంటి వ్యాధి నా జీవితంలోకి వచ్చింది, నా కుటుంబంలో ఎందుకు అసమాధానం ఉంది, నా ఉద్యోగంలో సరైన స్థితిలో నేను ఎందుకు నిలకడగా ఉండలేకపోతున్నానని ఆలోచన నువ్వు చేసినట్టయితే ఇదే మంచి సమయం. అబ్రాహాము మోకరించి ప్రార్థన చేసిన రీతిగా మోషే కూడా ప్రభు సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు జీవితంలో ఇశ్రాయేలు అందరూ పాపము చేసినప్పుడు, దేవుని మాటకు లోబడకుండా ఉన్నప్పుడు, దైవ చిత్తానుసారమైన జీవితము జీవించకుండా అటువంటి ఉన్న పరిస్థితుల్లో దేవునికి కోపం వచ్చింది. దేవుడు అంటాడు, నేను వీరినందరినీ కూడా నాశనము చేస్తానంటున్నాడు, నేను ఈ ప్రజలను నాశనము చేస్తానంటున్నాడు. వెంటనే ఈ మాట అన్నప్పుడు వెంటనే మోషే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఈ ప్రజలు నాయనా, వారికి ఏమీ తెలియదు నాయనా, ఒకవేళ నీవు నాశనము చేస్తే వారి కంటే ముందు నన్ను నాశనము చేయి ప్రభువా, వారిని చంపొద్దు నాయనా, ముందు నన్ను చంపు ప్రభువా. మధ్యవర్తిగా ఉండి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు దయచేసి గమనించినట్టయితే, మనము చేసిన పాపములు బట్టి, మనము చేసిన అపరాధములు బట్టి, మనము చేసిన తప్పిదములు బట్టి వాస్తవానికి మనము చనిపోవాలి. కానీ మనకి పాపముకు మధ్యలో, దేవునికి ఉగ్రతకి మనకి మధ్యలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువలో మన కొరకు రక్తమును చిందించి మన పాపముల నిమిత్తమై ఆయన మనకు బదులుగా సిలువలో మరణము పొంది మన పాపమును, శాపమును ఆశీర్వాదముగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఆ శాపమును తొలగించాడు. దేవుని బిడ్డలారా, ప్రభువా ఈ సమయంలో నాయన ఈ స్థలంలో నుంచి ముందుకు పోవాలంటే ఎలాలో మాకు నేర్పు ప్రభు అని చెప్పి మళ్ళా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
మార్గము చూపుము ప్రభువా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మోషే ప్రార్థన పరుడు. దేవుని బిడ్డలారా, మాకు దారి చూపించిన ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి సందర్భాలలో కూడా మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చేసేటప్పటికి ఆ ఫరో సైన్యం వచ్చి మీద పడుతూ ఉంటే ఆ సమయంలో కూడా మోషే మోకరించి ఆయన దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇప్పుడు నేను ఏమి చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన సందర్భాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో పరిస్థితుల ప్రభావము చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ప్రియ దేవుని సంగమా, నీకు ఏమి చేయాలో నీకు తోచకపోవచ్చు, నీకు ఆలోచన రాకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రము నువ్వు చేయవచ్చు. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు గొప్ప ఆలోచనకర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేయాలా? ప్రియ దేవుని సంగమా, ఏలియా కూడా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన, ప్రార్థన. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రార్థన ఉంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. నీవు మేలుతో తృప్తి పొందుతావు. దేవుని బిడలారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడున్న రీతిగా ప్రార్థన వల్ల వచ్చే లాభం ఏంటో, మరణములో నుండి జీవంలోనికి రావడానికి, చీకటిలో నుండి వెలుగులోకి రావడానికి 7 కారణాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 7 పాయింట్లు మీ ముందు పెడుతున్నాను. ఇది బహుజాగ్రత్తగా మీరు వినాలా. దీనిని మీ జీవితంలో అమలు పరిచినట్టయితే తప్పనిసరిగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనములు చూస్తే, హిజ్కియా కన్నీటితో ప్రార్థించినాడు. హిజ్కియా కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, యెహోవాకు సన్నిధిలో ప్రార్థన చేశాడు. హిజ్కియా వంటి కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి, రక్షించి, స్వస్థపరిచి, యుద్ధములను సైతమును మాన్పివేసి సువార్త ద్వారములు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు చెప్పాడు, ఎప్పుడైతే దేవుడు ఒక మాట అన్నాడు, హిజ్కియా నీవు మరణమవుచున్నావని చెప్పాడో ఆ సమయంలో వెంటనే హిజ్కియా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలా, కన్నీటితో ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు కూడా తన శిష్యులకు ఎక్కువ బోధ చేయడం నేర్పలేదు, కానీ మోకరించి ఎలా ప్రార్థన చేయాలో యేసయ్య తన శిష్యులకు నేర్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనములో చూసినట్టయితే, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా చేయాలట ప్రార్థన? ఎప్పుడు చేయాలి? దేవుని సంగమా, నీవు లేచి రేయి మొదటి జామున, తెల్లవారుజామున నీళ్లు కుమ్మరించినట్లు, బిందులో నుండి నీళ్లు ఎలా కింద పారబోసినప్పుడు నీళ్లు ఎలా వస్తాయో, నీ కుటుంబంలో నీ బిడ్డల కొరకు, నీ యొక్క జీవితంలో స్వస్థత కొరకు నీవు ఏం చేయాలట? తెల్లవారుజామున లేచి మోకరించి ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? నీ పసి పిల్లల ప్రాణము కొరకు. నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చంటి బిడ్డలు, పసిపిల్లలు
ఒక సంవత్సరం లోపల ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారండి, వాళ్ళు తల్లి వస్తూ ఉంటే ఆ చంటి బిడ్డ కింద ఉంటే ఏం చేస్తుంది ముందు చెప్పండి, 2 చేతులు పైకెత్తుదట. నీవు నేను కూడా మన సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, కన్నీటి ప్రార్థన హన్నా మనవి అంగీకరించబడింది. దేవుని బిడ్డలారా, హన్నా ప్రభు సన్నిధిలో తన చేతులెత్తి రేయిజామున ప్రభు సన్నిధిలో ఉండి మోకరించి ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. మన కన్నీటిని, మన బాధలను, మన సమస్యలన్నీ ఎరిగినటువంటి మన ప్రభువు, ఆయన జాలి గల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా చెప్తారా దేవుని బిడ్డలారా? మళ్ళీ ఇంకోసారి హల్లెలూయా చెప్తారా? ప్రియా దేవుని సంగమా, మన ప్రభు జాలి గల దేవుడు, మన దేవుడు కనికరము గల దేవుడు, మన ప్రభు ప్రార్థన ఆలకించే దేవుడు, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడైతే రక్తము ధారపోసినంతగా కూడా ఆయన సిలువలో మనకందరి నిమిత్తమై, మన పాప విముక్తి నిమిత్తమై సిలువలో రక్తమును చిందించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాగే హన్నా కూడా ఏం చేసిందంట, దేవుని సన్నిధిలో ఒక్కతే, ఎవరు లేరు అక్కడ. ఏలి ఒక్కడు అక్కడ, యాజకుడు అక్కడ ఉన్నాడు. కానీ ఎంతమంది కావాలి మనకి ప్రార్థన చేయడానికి? నీ సమస్య తీరాలంటే మనము సాధారణంగా చర్చికి వచ్చిన తర్వాత మనకి వెనక ఇంకా ఎంతమంది ఉన్నారని మనం చూస్తాము. వాళ్ళతో మనకి ఎందుకండి దేవుని బిడ్డలారా? ఈరోజు ఎంతమంది కాదు మనకు కావాల్సింది. నేను కొన్నిసార్లు టీవీలో చూస్తాను, స్క్రోలింగ్ కనపడుతుంది. ఈరోజు 1,00,000 మంది వస్తున్నారు, ఈరోజు 2 లక్షల మంది వస్తున్నారు. 2 లక్షలు వద్దు మనకి, 1 లక్ష వద్దు. నీవు నీ దేవునితో సంబంధం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో చూసినట్టయితే ఏం జరిగిందండి? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. దేవుని సన్నిధిలో నీకు దుఃఖం వచ్చినప్పుడు, నీవు ఓటము పాలైనప్పుడు, నీ కుటుంబంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. దేవుని మందిరంలో ఏం చేయాలి చెప్పండి? బహుగా ఏడ్చుచు అంటే ప్రభు సన్నిధిలో కన్నీరు కారవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు నిట్టిరుపుతో కూడినటువంటి కన్నీటి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. వారికి అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు ఇశ్రాయేలు యొక్క జీవితంలో. దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 2వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు చూస్తే, ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును కాగా, దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్తారు అందరూ కూడా. దేవుని బిడ్డలారా, నిట్టూర్పును ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి వారు నిట్టూర్పు విడుస్తూ ఉన్నారట, కన్నీరు కారుస్తూ ఉన్నారట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవునికి ఇచ్చిన వాగ్దానం అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? ఆ వాగ్దానమును జ్ఞాపకము చేసుకొని ప్రభు సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీవు కూడా నీ బిడ్డల కొరకు ఎందుకు ఇట్లా అయింది? ఎప్పుడన్నా బాధపడ్డావా? ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? నీ కుటుంబంలో ఇలా ఎందుకు అయింది? దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎందుకు ఇలా ఓటమి పాలైపోతున్నావు అనే ఆలోచన నీకు ఉన్నట్టయితే, నీ పిల్లలు చదువులో ఫెయిల్ అయిపోతున్నారు,
నీ కుటుంబంలో భార్యాభర్తలు విడిపోతున్నారు. నీ యొక్క జీవితంలో నీ యొక్క అస్వస్థత నీ జీవితంలో వస్తే ఎందుకు ఇలా అవుతుందని చెప్పి ప్రభు సన్నిధిలో మోకరించి ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ప్రార్థన ఆలకించేవాడని బైబిల్లో ఉంది కదా. ఆలకించే దేవుడు ఉన్నాడు, కానీ ప్రార్థన చేసేవారు కరువైపోతున్నారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క ప్రార్థన మెట్లు మీరు ఆలోచిస్తే హిజ్కియా ఏం చేశాడట? కన్నీటితో ప్రార్థన చేశాడు. మొదటి మెట్టు, నీవు దేవుని సన్నిధికి రావాలా. ఎప్పుడైతే దేవుని వార్నింగ్ నీకు వచ్చిందో వెంటనే కన్నీటి ప్రార్థన మొదటిది. రెండవది, ఎప్పుడైతే మాట హిజ్కియాకు తెలిసిందో తక్షణమే ప్రార్థన చేశాడట. వెంటనే ప్రార్థన చేశాడట, వెంటనే మోకరించాడట. సమస్య వచ్చిన వెంటనే హిజ్కియా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనములు చదువుకుందాం. ఆ దినములలో మరణకరమైన రోగము కలగగా నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చిచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు. అబ్బాబా, ఎంత దేవునికి స్తోత్రం కలుగును, ఎంత గొప్ప మాట. హల్లెలూయా, హల్లెలూయా. నేనెట్లు బ్రతకానో నీకు తెలుసు నాయన, నేనెట్లు జీవించాలో నీకు తెలుసు నాయన. అయ్యా, ఎంత యథార్థంగా ఉన్నానో నీకు తెలుసు నాయన, ఎంత నీతిమంతుడిగా ఉన్నానో నీకు తెలుసు నాయన. నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో ప్రభువా. తండ్రి, నన్ను జ్ఞాపకము చేసుకో నాయనా. నాకు ఇంకా కొంతకాలము బ్రతకాలని ఉంది, ఇంకా కొంతకాలం ఉండి నా ఇల్లు చక్క పెట్టబడాలి నాయన, నా బిడ్డలు బాగుపడాలి నాయన, నా కుటుంబ వ్యవస్థను బాగు చేయి నాయన అని చెప్పి జ్ఞాపకం చేసుకో నాయన. నా తప్పిదాలుంటే క్షమించు నాయన, నా పాపములుంటే క్షమించు నాయన అని ప్రభు సన్నిధిలో వెంటనే ఆలస్యము చేయకుండా మోకరించి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది ప్రార్థించే విషయంలోకి వచ్చేసేటప్పటికి వాయిదాలు వేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మళ్ళొచ్చి చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం. లేదండి దేవుని బిడ్డలారా, మరణ శాసనము ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మోకరించమని చెప్పి హిజ్కియా రాజు మనకు నేర్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆలస్యం వస్తే ఏం జరుగుతుందండి? అపజయము పొందుతాం. దేవుని బిడ్డలారా, హార్ట్ అటాక్ వస్తే రేపు పోదామని అనుకుంటాం హాస్పిటల్కి. చెప్పాలా? హార్ట్ అటాక్ వస్తే రేపు పోదాం అనుకుంటామా? ఏం చేస్తారు చెప్పండి? అంబులెన్స్ పిలుస్తారు, ఇమ్మీడియట్గా పరిగెత్తుతారు హాస్పిటల్కి. అలాగే నీ జీవితంలో నువ్వు ఓటమి పాలైనప్పుడు, మరణ శాస్త్రము నీకు వచ్చినప్పుడు నువ్వు చేయవలసిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే వెంటనే మోకరించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా ప్రార్థనకు మొదటి స్థానం ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా ప్రార్థనకి మొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. గట్టిగా యేసయ్యా అనండి. యేసయ్యా, ఈ క్షణంలో నన్ను బాగు చేయి నాయనా. ప్రియా దేవుని బిడ్డలారా, రేపు మనది కాదు. రేపటి దినము గురించి మనము చింతించే అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రేపేమి జరగబోతుందో మనకు తెలీదు.
రేపు ఏమి జరిగిపోతుందో మనకు తెలియదు. ఈరోజు మనం ఉంటాం, రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. కానీ ఇంకా కొంతకాలం బ్రతకాలని నీకు ఆశ ఉంటే, ఇంకా కొంతకాలం జీవించాలని ఆశ ఉంటే, ఒకవేళ నీ పాపములు క్షమించబడాలా, తర్వాత దేవుని సన్నిధిలో నీకు క్షమాపణ రావాలంటే వెంటనే మోకరించి ప్రార్థన చేయి. ఈరోజు నీకు స్వస్థత కలుగుతుంది, నీకు విడుదల రాబోతుంది. నీవు ఇంకా ఆయుష్ కాలము దేవుడు నీకు పొడిగించడానికి నీకు దేవుడు కృప దయచేస్తాడు. దేవుని బిడ్డలారా, మూడవ పాయింట్, దేవుని బిడ్డలారా, ఏకాంతముగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ప్రియులారా. చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అతడు అంటే అక్కడ ఒక్కడే కనపడుతున్నాడు. అతడు అంటే అక్కడ ఒక్కడే కనపడుతున్నాడు. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, ఇది జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే యెషయా ప్రవక్త హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, ఇది దేవుని ఆజ్ఞ అని చెప్పినప్పుడు, ఇంకా సిస్టర్స్ ఎవరన్నా వస్తారా, ఇంకా ఎవరన్నా బ్రదర్స్ వస్తారా, ఇంకా ఎవరన్నా జన సమూహం వస్తుందా, ఇంకా లేకపోతే 200-300 మంది వస్తారా అని ఎదురు చూడలేదు. అతడు ఒక్కడే ఉండి ప్రభువు సముఖములో ఉండి గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని ప్రభు సన్నిధిలో తను ఒక్కడే తన ప్రాణము రక్షించుకొనడానికి ఆయన ఒక్కడే గోడ వైపు తిప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒంటరి ప్రార్థన అంటే దేవునికి చాలా ఇష్టం. ప్రార్థన అనేది కొన్ని రకాలు. ఒకటి కుటుంబ ప్రార్థన. రోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఒక చేప వేసి, చేప మీద ఒక మంచి బైబిల్ పాట పుస్తకం పెట్టి ఒక పాట పాడి బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తే ఆ రోజు ప్రశాంతంగా నువ్వు నిద్రపోతావు. దేవునికి స్తోత్రం. ఆ రోజు నీ కుటుంబము రక్షించబడుతుంది. వ్యక్తిగత ప్రార్థన అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఒంటరిగా ఉండి ప్రార్థన చెయ్యి. రాత్రి పడుకునేటప్పుడు కూడా నీ మంచము మీద ఉండగానే ప్రభువా చక్కటి నిద్ర దయచేయమని ఒంటరిగా కూడా నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, వ్యక్తిగత ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, నీ సంఘము ఎదుగుదల కావాలంటే సంఘమంతా కలిపి ప్రార్థన చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు సంఖ్యలు బంధింపబడినప్పుడు సంఘమంతా కూడా ప్రార్థన చేసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశము నుండి ఈ యొక్క ప్రార్థన దేవునికి చేరి ఆకాశము నుండి దేవదూతలు వచ్చిందట. దేవునికి స్తోత్రం. పేతురు సంఖ్యలు ఊడిపోయినాయి, బంధకాలు ఊడిపోయినాయి. నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రియ దేవుని సంఘముగా ప్రార్థన చేసినప్పుడు బంధకాలన్నీ ఊడిపోతాయి. దేవునికి బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఏకాంతపు ప్రార్థన. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఎప్పుడైతే ఆ యొక్క శత్రువులు వచ్చి యేసయ్యను పట్టుకుంటారన్న సంగతి యేసయ్యకి తెలిసింది. యూదా ఇస్కరియోతు వచ్చి యేసయ్యను ముద్దు పెట్టుకుంటాడన్న సంగతి తెలుసు యేసయ్యకి. బందుపోటు దొంగలు వస్తారు, యేసయ్యని పట్టుకుంటారన్న సంగతి తెలుసు యేసయ్యకి. వెంటనే ఏం చేశాడు చెప్పండి? ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళేటప్పుడు పేతురు, యోహాను, యాకోబు వెళ్ళి మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, మీరు విసుకక ప్రార్థన చేయుడి అని చెప్పి ఆయన రాతి నేలను ఒక్కడే మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే, ఇందాక మీరు స్తుతి ఆరాధనలో పాడారు కదా, మీరందరూ కలిసి ఒకే ఒక బాటలో ఒకే ఒక ఆలోచనతో పాడారు, ఆశ్చర్యం అద్భుతములు చేయవాడా. ఈరోజు అద్భుతాలు జరగాలంటే దేవుని బిడ్డలారా, ఈరోజు ఆశ్చర్యకార్యములు నీ జీవితంలో జరగాలంటే, ఈరోజు ఏదైతే ఈ పాట పాడారో, ఈ స్తుతి ఆరాధన చేస్తారో అదే ప్రార్థన, ఈరోజు మా మీదికి మీ అద్భుతములు పంపించండి దేవా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినట్టయితే, అడిగినట్టయితే,
ఈ రోజే దేవుని ఆత్మ నీ మీదికి దిగి వచ్చి నీ యొక్క బంధకములు ఉండొచ్చు, శాపం ఉండొచ్చు, పాపం ఉండొచ్చు, దోషం ఉండొచ్చు, నీ జీవితంలో ఏదైతే ఓటమి పాలైపోయిన పరిస్థితులు నీ జీవితంలో కలిగితే యేసయ్య వచ్చి బంధకాలను ఊడితీసి నీకు జయమిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 22వ అధ్యాయం 42 నుండి 43వ వచనము చూసినట్టయితే, వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేశాను. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? యేసయ్య ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. మీకెంతమంది కావాలి? నాకెంతమంది కావాలా? దేవునికి ప్రార్థన చేయాలంటే నువ్వు ఒక్కడే, సమస్య వచ్చి నీకు వచ్చినప్పుడు నువ్వు ఒక్కడివే ప్రార్థన చేయి ప్రభు సన్నిధిలో. హిజ్కియా ఏకాంతమైన ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా ఒంటరిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అన్న ఒంటరిగా ప్రార్థన చేసింది. ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదా? ఆమె గర్భఫలం ఇవ్వలేదా? ఆమెకి సమయాలు ప్రవక్త ఆమె గర్భంలో నుంచి రాలేదా? గొప్ప ప్రవక్త ఆ గర్భంలో నుంచి రాలేదా? దేవుని బిడ్డలారా, ఆమె ప్రార్థన అంతా ఒక మంచి ప్రార్థన ఏంటంటే, నీవు నాకు మగ బిడ్డ ఇచ్చిన ఎడల, అది కూడా షరతుతో కూడా ప్రార్థన. నీవు నాకు మగ బిడ్డ ఇచ్చిన ఎడల, ఆడపిల్ల కాదు, ఏదో కాదు, నాకు మగ బిడ్డ కావాలి ప్రభు. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ప్రేయర్. ఆ ప్రార్థన కూడా ఛాలెంజింగ్గా ఉంది. నాకు మగ బిడ్డ ఇస్తే నేను నీ యొక్క సేవకు నేను వాడుకుంటానని చెప్పి ఆ యొక్క అన్న ప్రార్థన చేస్తూ ఉంది. ఎంత గొప్ప తీర్మానము, అభిషేకము తన జీవితంలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థనలో ఉంటాము, ప్రార్థనకు వస్తాము. మనము ప్రార్థనలో ఉండి దేవునితో సత్సంబంధము పెట్టుకోవాలి. దేవునితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థనకు వస్తాము, కానీ ఏం జరుగుతుందండి? మనం ఇక్కడే ఉంటాము, మన మనసు ఎక్కడుంటుందట? బయట ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవునికి తెలీదా? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన మైండ్ అంతా కూడా దేవుని దగ్గర ఉండాలా. మన బాడీ ఇక్కడే ఉంటుంది, మన శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ మైండ్ ఎక్కడ యాబ్సెంట్. దేవుని దగ్గరికి ప్రార్థన చేయకుండా ఇంటి పనులు, ఆ పనులు, ఈ పనుల మీద పెడతాము. మనం ఒక ఖచ్చితమైనటువంటి దీక్షతో ప్రభు సన్నిధిలో నీ గురి ఏంటి? నీ బిడ్డలకు వివాహం జరగాలంటే, ప్రభువా ఈరోజు నా కుమారుడికి, నా కుమార్తెకి ఒక మంచి సంబంధం కావాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయి, దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజు సాయంత్రం ఎవరో ఒకరు తలుపు తడతారు. దేవుని బిడ్డలారా, పెళ్లి సంబంధం వాళ్ళు వస్తారు. అద్భుతములు చేసే దేవుడు మన దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ పాయింట్, ప్రార్థన ఎలా చేయాలండి? 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో, చక్కటి మాట. ప్రార్థనలో మనం ఎలా ఉండాలట? యథార్థతగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యథార్థ హృదయుడనై అని ఇక్కడ రాయబడింది. మనం ప్రార్థనలో ఎలా ఉండాలా? యథార్థముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా ప్రతి పరిస్థితిలో దేవునికి నమ్మకముగా జీవించినట్టుగా చూస్తున్నాం. దేవుని సన్నిధిలో యథార్థముగా ప్రార్థించిన జీవితంలో ఉన్నాం. మనం ఇక్కడికి వచ్చాము, ఎలా ఉండాలట? యథార్థంగా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడువా? ఆలోచన చేయి. దేవుడు నీకు ఒక సమయం ఇచ్చాడు. యథార్థతగా దేవుని సన్నిధిలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా?
దేవునిని స్తుతించాలా, దేవునిని ఘనపరచాలా, దేవుని మహిమపరచాలా, యథార్థమైన జీవితము నీ బ్రతుకులో ఉండాలా, నమ్మకస్తుడుగా నువ్వు ఉండాలా. అప్పుడే పరలోకము నుండి ఆశీర్వాదము నీ జీవితంలో నీవు పొందగలుగుతావు. ఆశీర్వాదాలు అంటే ఊరికినే రావు. నేను కష్టపడుతున్నాను, ఆదివారం కూడా డ్యూటీలే కొట్టేస్తున్నాను, నేను ఎట్లా ఉన్నా పర్వాలే, కానీ బైబిల్లో ఒక మాట ఉంది, మనుషుల ఆశీర్వాదం గొప్పది కాదు, యెహోవా ఆశీర్వాదము గొప్పది. దేవుని ఇస్తాం. అంచెలంచెలుగా నువ్వు ఎదగాల, అంచెలంచెలుగా నువ్వు వర్ధిల్లాలా, ఆశీర్వదింపబడాలా. నీ జీవితంలో మేలుతో నీవు తృప్తిపరచబడాలంటే నీ జీవితంలో యథార్థత ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు కూడా తన జీవితంలో దేవునికి స్తోత్రం యథార్థంగా జీవించి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. యోబు వాస్తవానికి చెప్పాలంటే అన్నీ పోగొట్టుకున్నాడండి. మొదటి అధ్యాయంలోకి వచ్చేసేటప్పటికి యోబు గ్రంథంలో అన్నీ పోగొట్టుకున్నాడు. పిల్లల్ని పోగొట్టుకున్నాడు, గొర్రెల్ని పోగొట్టుకున్నాడు, ఒంటల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఆఖరికి తన భార్య ఒకసారి దేవుని దూషించి చనిపోమని చెప్తుంది. యోబు యథార్థవంతుడు, యోబు నీతిమంతుడు అని బైబిల్లో వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, యోబు ఏదైతే పోగొట్టుకున్నాడు, ఎంత పోగొట్టుకున్నాడు, దానంతటిగా రెండంతల ఆశీర్వాదం యోబు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఊజు పట్టణంలో ఆ కుమార్తెలంత సౌందర్యవంతులు ఆ యొక్క పట్టణంలో ఇంకెవరు లేరని రాయబడింది. ఎంత పోగొట్టుకున్నాడో అంతగా డబుల్ ఆశీర్వాదమును, రెండంతల ఆశీర్వాదం యోబు పొందుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? యోబు యథార్థవంతుడు, యథార్థంగా ప్రార్థన చేసేవాడు, నమ్మకముగా దేవుని సన్నిధిలో కనపడేవాడు, యథార్థమైన జీవితమును జీవించినవాడు. అందుకోసమే దేవుడు యోబును ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ పాయింట్, సత్యమును అనుసరించి సత్యముతో ప్రార్థన చేయాలట, సత్యముతో జీవించాలట, సత్యముతో బ్రతకాలట. ఈ బైబిల్లో సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, సత్యమనగా ఆయన వాక్యమే సత్యము, ఆయన వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములు చూసినట్టయితే ఆ వాక్యాన్ని ధ్యానించే అలవాటు, ఆ సత్యాన్ని అనుసరించే జీవితం ఇచ్చియాకు ఉన్నది కనుకని ఆయన ప్రార్థన వెంటనే అంగీకరించబడింది. మన క్రియలు ఎలా ఉన్నాయో, మన నడత ఎలా ఉందో, మన జీవిత విధానం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసేది మనుషులు కాదు, పైన ఆకాశం నుంచి దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఈ వాక్యము వింటున్నటువంటి బయట ఎవరివైనా పర్వాలా, నువ్వు సత్యముగా ఉన్నావా లేదా, యథార్థంగా జీవిస్తున్నావా లేదా, నువ్వు దేవుని సన్నిధిలో నీతిగా బ్రతుకుతున్నావా లేదా, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హృదయాంతరంగములు పరిశోధించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము జీవితంలో చూసినట్టయితే ప్రభువు మన యొక్క సత్యాన్ని గమనిస్తున్నాడు, యథార్థతను గమనిస్తున్నాడు. హిజ్కియా డైరెక్ట్గా ఒక మాట అంటున్నాడు. దేవుడు సన్నిధిలో ప్రార్థన చేశాడు. యెషయాతో ప్రార్థన చేయట్లేదు, దేవుని సముఖంలో ఉండి మోకరించి, ప్రభువా నేను యథార్థతగా ఎలా ఉన్నానో నీకు తెలుసు నాయనా, నేను ఎంత సత్యముగా ప్రవర్తించానో నీకు తెలుసు ప్రభు. అవును దేవుని బిడ్డలారా, నీ క్రియలు దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ క్రియలు దేవుడు చూస్తున్నాడు. ఆదివారం పరిశుద్ధ మందిరంలో నువ్వు ఉన్నావా, లేకపోతే బయట ఎక్కడో తిరుగుతున్నావేమో, నీ జీవిత యాత్రను బయట ఉంచుతున్నావేమో. నేను ప్రభు సన్నిధిలో నిన్ను హెచ్చించాను, నిన్ను అభివృద్ధి చేశాను, నేను స్థితి గమనించాను, నేను బలాభివృద్ధి చేశాను. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడే కారణం ఏంటంటే నేనే నీకు గొప్ప ఐశ్వర్యం ఇచ్చాను, కానీ నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. సత్యము లేదు, యథార్థత లేదు, నమ్మకము లేదు.
ప్రియ దేవుని బిడ్డలారా, రోజు రోజుకి ఓటమి పాలైపోతున్నాం. కానీ హిజ్కియా ఆయన చేసిన క్రియలను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎలా నడిచానో నీకు తెలుసు నాయన, నీ సన్నిధిలో నేను ఎలా జీవించానో నీకు తెలుసు నాయన. నా మీదికి మరణ శాసనం వచ్చిందయ్యా, ఇంకా కొంతకాలము బ్రతకాలని ఆశ ఉన్నదయ్యా, ఇంకా కొంతకాలం నేను జీవించాలి ప్రభువా. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ లోకంలో అవన్నీ నాకొద్దు నాయన, నీ సన్నిధిలో యథార్థంగా నేను బ్రతుకుతానని చెప్పాలి. 6వ మాట 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనములో ఏమనుందంటే, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును. ఒకటి, ఎలాగా నీ సన్నిధిలో యథార్థంగా ఉన్నానో నీకు తెలుసు నాయన. రెండవది, ఎలాగా సత్యముగా నేను ప్రవర్తించానో నీకు తెలుసు ప్రభువా. మూడవది, నీ దృష్టికి నేను అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో. ఈ సాక్ష్యం నీ జీవితంలో ఉన్నదా? నీ కుటుంబంలో ఈ సాక్ష్యం నీకు ఉన్నదా? ఎందుకంటే నీకు ఆశీర్వాదం నీకు రావట్లేదు. కారణం ఏంటంటే నీ జీవితంలో యథార్థత లేకపోవచ్చునేమో, నీ జీవితంలో సత్యం లేకపోవచ్చునేమో. దేవుని దృష్టికి నువ్వు అంగీకారంగా ఉన్నావా లేదా ఒకసారి పరీక్ష చేసుకో. ఏమండి, మీ బిడ్డలకు వివాహము జరగట్లేదంటే తప్పు ఎవరిది? నీ కుటుంబంలో గర్భఫలము రావట్లేదంటే తప్పు ఎవరిది? నీ కుటుంబంలో సమాధానము లేకుండా ఉండడానికి కారణము ఇది తప్పు ఎవరిది? నీకు రోగము బాగవట్లేదంటే కారణము ఎవరిది? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన ప్రభు ప్రార్థన ఆలకించే దేవుడు అని బైబిల్లో ఉంది. స్వస్థపరిచి యెహోవాను నేనేం చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుడే చెప్తున్నాడు. అన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, స్వస్థపరచడానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు, అన్నీ చేయడానికి మంచిగా ఉంది. కానీ దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా లేవు, సత్యముగా లేవు, నీతిని అనుసరించేవాడుగా లేవు, దేవునికి అంగీకారముగా లేవు. అందుకోసమే నీకు ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆలస్యం ఆశీర్వాదము. దేవుని బిడ్డ, నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నీ గడప దగ్గరే ఆశీర్వాదము ముందుకు వచ్చి కూర్చుంటా. దేవునికి స్తోత్రం. అందరు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులారా, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే, ఈ రోజే సత్యము అనుసరిస్తే, ఈరోజు నీ జీవితంలో యథార్థంగా ఉంటే, నీ జీవితంలో నీతిని అనుసరించినట్టయితే, ఈ రోజు నేను ఒక దైవజనుడిగా, అపోస్తలుడిగా, బిషప్గా నేను చెప్పేది ఏంటంటే, నీవు మోకరించి నీ క్రియాశీలను బట్టి చూస్తే, నువ్వు ప్రార్థన చేస్తే గడప దగ్గరే ఆశీర్వాదం వస్తుంది. నువ్వు తలుపు తీ, నీ హృదయమైన తలుపు తీ. ఈ రోజున నీ హృదయమైన తలుపు తీసి, ప్రభువా నీ నీతి నేను ఎలా అనుసరించానో నీకు తెలుసు నాయన, నా జీవితంలో నీ పట్ల నేను యథార్థంగా ఉన్నాను నీకు తెలుసు ప్రభువా, నేను ఎలాగ సత్యముగా ప్రవర్తించానో నీకు తెలుసు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజే నీ జీవితంలో స్వస్థత, ఆశీర్వాదము, దీవెనలను పొందుకోబోతున్నావు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నతమైనటువంటి, ఇష్టమైనటువంటి విధముగా నడుచున్నవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 19వ వచనములో ఈ విధముగా ఉంది. Deuteronomy 6th chapter verse 19. యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి నువ్వు చేస్తే ఆశీర్వాదం ఎక్కడికి పోదండి. దేవునికి స్తోత్రం. దీవెనలు ఎక్కడికి పోవో, నీ జీవితంలో స్వస్థత, విడుదల, విమోచన ఎక్కడికి వెళ్ళదో, ఈ రోజు నీకు స్వస్థత కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నువ్వు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలట. నువ్వు తప్పనిసరిగా చెయ్యి, ఈరోజు చెయ్యి, యథార్థంగా ప్రవర్తించు దేవుని సన్నిధిలో. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం, ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టి యందే కాదు, మనుషుల దృష్టి యందు కూడా మనం ఎలా ఉండాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవ చిత్తానుసారముగా జీవించాలి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనంలో చూస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొన్నది మనకు కలిగినది ఎరుగుదము. దేవునికి స్తోత్రం. వేడుకొనడం ఒకటైతే కలిగిపోయిందంట. దేవునికి స్తోత్రం. నువ్వు ఏది అడుగుతావో అది దేవుడు ఇస్తాడు సిద్ధంగా. ఎప్పుడు చెప్పండి? నమ్మకముగా, యథార్థంగా, దైవ చిత్తానుసారంగా నీవు ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ పాయింట్ దేవుని బిడ్డలారా, హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ప్రభువా యెహోవా దేవా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మనం ఆ ప్రార్థన చేద్దామా? దేవుని అడుగుదామా? ప్రభువుని అడుగుదామా? ప్రభువా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. కృప అంటే ఏంటండి? కృప అంటే అర్హత లేనిది కృప. దేవుని బిడ్డలారా, నిత్య మరణమునకు తప్ప దేనికి అర్హత లేని మనలను ఆయన తన శిలువ మరణం ద్వారా విడిపించి తన పిల్లలుగా, స్నేహితులుగా, రాజ్యము, యాజకులుగా, సమూహముగా చేసి చివరికి దేవుని దూతలకు సైతం తీర్పు తీర్చే వారినిగా మనల్ని నియమించాడు. అదే దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప నిత్యము మనకు కలుగును గాక. దేవుని కృప అంటే దేవుని బిడ్డలారా, రాజశాస్త్రమును బట్టి చూస్తే, దేవుని శాస్త్రమును బట్టి చూస్తే, హిజ్కియా నువ్వు ఇంకా చనిపోవడానికి సందు నీళ్లు చక్కబెట్టుకో. ఈరోజు మరణ శాస్త్రము మన మీదకి వస్తే మన ఇల్లు మనం చక్కబెట్టుకోవాలా? ఆలోచించాడు హిజ్కియా. అయ్యో ఈ పరిస్థితి ఏంటి? నేను చనిపోతే నా ఇల్లు పరిస్థితి ఏంటి? నేను చనిపోతే నా భార్య పరిస్థితి ఏంటి? నేను చనిపోతే నా భర్త పరిస్థితి ఏంటి? నేను చనిపోతే మా ఇల్లు పరిస్థితి ఏంటి? ఒకవేళ నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? ఇవన్నీ ఆలోచించి ప్రభు సన్నిధిలో వెంటనే మోకరించి హిజ్కియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో నాయన, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో ఒక మాట ఉంది. దేవుని బిడ్డలారా, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఈరోజు మనము రక్షింపబడ్డామంటే దేవుని కృప చేత మనము రక్షింపబడ్డాం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో ఏముందంటే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇదంతా ప్రార్థన చేశాడు. హిజ్కియా మోకరిచ్చాడు, గోడ వైపు తిప్పుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రజల వైపు చూడలేదు, సమూహము వైపు చూడలేదు, లోకము వైపు చూడలేదు, ప్రజల వైపు చూడలేదు. ఎవరితో నాకు అవసరం లేదు, నా ప్రభు సన్నిధిలో నేను మోకరించి నా ప్రభుతో నేను కన్నీటి ప్రార్థన చేస్తానని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, గోడ వైపు తిప్పుకొని తన ఒక్కడే ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఒక్కసారి నా ప్రార్థన ఆలకించిన ఆయన. అయ్యా, నా జీవితంలో నాయనా
ఒకసారి నాయన ఈ మరణ శాస్త్రమును తప్పించు ప్రభువా. ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఆ ప్రార్థన ప్రభు విన్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రార్థన ఆలకించి వాడని కీర్తనల గ్రంథంలో 65వ అధ్యాయంలో ఉన్నట్టుగా దేవుని బిడ్డలారా, మనము చేసే ప్రతి ప్రార్థన దేవునికి చేరుతుంది. ప్రభు ప్రార్థన, ఆ ప్రార్థన మనకి విడుదలిస్తుంది. దేవుని బిడ్డలారా, ఏ భక్తుడు వచ్చి హిజ్కియా నీవు మరణమవుచున్నావని ఏ భక్తుడు చెప్పాడో ఆ యెషయా భక్తుడి దగ్గరికి దేవుడు పిలిచాడు. యెషయా ఇట్లా నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇదిగో నా భక్తుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నా భక్తుడు హిజ్కియా రాజు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హిజ్కియా భక్తుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆయన కన్నీళ్ళని నేను చూచి తిని. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ ప్రసంగం అంతా ఒక ఎత్తు అయితే, ఈ ఒక్క మాట దేవుడు అంటున్నాడు, నీ కన్నీళ్ళు నేను చూచి తిని. హిజ్కియా కన్నీళ్ళు నేను చూచి తిని. ఇక్కడ కూర్చున్న వారు ఉండొచ్చు, బయట ఎవరైనా వాక్యం వింటున్న వారు ఎవరైనా పర్వాలేదు. దేవుడు నీ ఒంటరి ప్రార్థన, నీ ఏకాంతపు ప్రార్థన, నీ సంఘంలో ఉన్న ప్రార్థన, నీ కన్నిటిని నేను చూచి తిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనను బట్టి జవాబు ఏం దొరికిందో తెలుసా? యెషయా భక్తుడితో అంటున్నాడు, నా భక్తుడా నువ్వు వెళ్ళు, హిజ్కియాతోటి వెళ్ళి ఇంకా 15 సంవత్సరములు నేను ఆయుస్సును పొడిగిస్తానని చెప్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించు. హల్లెలూయా చెప్పండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచాడట, మరణపు ముళ్ళును విరిచాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీవు నేను చేయవలసింది ఏంటంటే ప్రార్థన చెయ్యి. ఏకాంతముగా చేయి ప్రార్థన. నీ ప్రార్థన చేస్తే దేవుడు ఆయుస్సును పొడిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇకనైనను, యోవేలు ప్రవచనములో ఉంది ఒక మాట, ఇకనైనను. అది చాలా పెద్ద మాట. ఇకనైనను నీ పాపమును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకొని ఎడలా నేను పశ్చాత్తాపడుతున్నేమో. నేను పశ్చాత్తాపడతాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం, ప్రభు దగ్గర అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తండి, 2 చేతులు ఆకాశం వైపు కన్నులెద్దాం, 2 చేతులు ఆకాశం వైపు కన్నులెత్తుదాం. హల్లెలూయా. అందరూ అడుగుదాం దేవుని బిడ్డలారా. ఆయన హిజ్కియా భక్తుడు 2 చేతులు పైకెత్తాడు. నిజంగా భారం ఉంటే నీ కుటుంబము నిమిత్తమై, నీ పిల్లల నిమిత్తమై, నీ బిడ్డల నిమిత్తమై, నీ భర్త నిమిత్తమై, నీ భార్య నిమిత్తమై నిజంగా నీవు దేవుని సన్నిధిలో అడిగితే తప్పనిసరిగా ప్రభువుని ప్రార్థన ఆలకించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అడగండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అడుగుదాను. ప్రార్థన నోరు తెరిచి అడగండి. నోరు తెరిచి దయచేసి ప్రార్థన చేయండి దేవుని బిడ్డలారా. కేకలు వేయండి. దావీదు కుమారుడా, బర్తలోమియ గుడ్డివాడు, ఆయన అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా చెప్పండి అమ్మా. నోరు తెరిచి ప్రార్థన చేస్తే దేవుడు ఈరోజు ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని బిడ్డలారా, నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేస్తేనే దేవుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు ఆయన ప్రార్థనలో ఉంటున్నాడు. కొండల వైపున కన్నులెత్తుచున్నాను. అందరూ చెప్పండి, కొండల వైపున కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నాకు సహాయం యెహోవా యొద్ద నుండి వచ్చును. ఆయనే భూమి ఆకాశములు సృజించినవాడు. హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు
నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతోనే కుమిలెదనా. అందరూ పడదాం. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతోనే కుమిలెదనా. కొండల కొదువతోనే కుమిలెదనా. నీవు నాకున్నగా నీవే నాండగా, నీవు నాకున్నగా నీవే నాండగా, నీవేనా 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 యేసయ్యా నీవేనా ఆత్మదాము చేసినా వెంబడించిన బండవు. నీవేనా ఆత్మదాము చేసినా వెంబడించిన బండవు. కొండల తాచు నా కనులేతి కొదువతోనే కుమిలెదనా. కొదువతోనే కుమిలెదనా. ఒక్కసారి నీ రెండు చేతులు పైకెత్తి, ప్రభువా హిజ్కియాలాగా నువ్వు కూడా యథార్థంగా ప్రార్థన చేయి. హిజ్కియాలాగా నమ్మ సత్యముతో ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదని అది కూడా గమనించుకో. దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నీ కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ కన్నీటిని నేను చూచి తిని అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డ ఈరోజు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఇక్కడ నిలబడిన వారందరి నిమిత్తమై నేను ప్రార్థన చేయబోతున్నాను. అలాగే ఈ టీవీ పరిచర్యలో ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో, ఎంతమంది ఈ సువార్త వాక్యము వింటున్నారో వారి నిమిత్తమై నేను ప్రార్థన చేయబోతున్నాను. విశ్వాసముతో ఈ వాక్యం మీ హృదయంలో పదిలపరుచుకొని మీరు ఈ వాక్యం వినండి. ప్రార్థన చేస్తున్నాను దేవుని బిడ్డలారా. సకల ఆశీర్వాద కారణభూతులకు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ నాయన, ఈ యొక్క మధ్యాహ్న కాలములో దేవా హిజ్కియా యొక్క ప్రార్థన జీవితాన్ని మా ముందు పెట్టావు నాయన. మరణ శాస్త్రమును కూడా మార్చగలిగినటువంటి దేవుడవు నాయన. మరణాన్ని తప్పించినటువంటి దేవుడవు నాయన. ఒకే ఒక్కటి ప్రార్థన, ఆ చిన్ని ప్రార్థన దేవాదిగో ప్రభా, శిలువమ్రాను మీద ఒక పక్కన ఉండేటువంటి దొంగ తండ్రి, నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నప్పుడు ఆ చిన్ని ప్రార్థన యేసయ్యా నీ హృదయము కదిలించబడింది నాయన. హిజ్కియా కూడా మరణమవుతున్నప్పుడు నీ కన్నీటిని నేను చూచి తినన్నారు ప్రభా. దేవా ఇదిగో ప్రభా, ఇక్కడ ఎంతోమంది కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు ప్రభా. అయ్యా, వారి బిడ్డల కొరకు వారు కన్నీరు కారుస్తూ ఉన్నారు నాయన. యేసయ్యా, వారి కుటుంబం కొరకు వారు కన్నీరు కారుస్తున్నారు. వారి ఆఫీసుల్లో ఉన్నటువంటి సమస్యల కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నారు. వారి బలహీనతల కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నారు నాయన. అయ్యా, ఒక్కసారి వారిని మీరు దృష్టించండి నాయన. వివాహాలు కాని వారి కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం నాయన. వివాహాలైన తర్వాత వారికి బిడ్డలు లేకపోతే దేవా వారు కన్నీరు కారుస్తున్నారు. వారి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎటువంటి బంధకములు ఉన్నా, త్రాగుడు మత్తు పదార్థాలతో పీడింపబడుతున్న దురాత్మ శక్తులు నాయన ఎవరైతే ఉంటున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. వారికి విడుదల దయచేయండి దేవా. నీవు ఇచ్చే స్వస్థతను బట్టి నీకు స్తోత్రం.
హిజ్కియా జీవితంలో నీవిచ్చిన ఆశీర్వాదములు గొప్పవి నాయన. యోబు జీవితంలో నాయన నీవిచ్చిన ఆ యొక్క గొప్ప విడుదల కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, బిడ్డలు అనేక మంది ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ప్రార్థన వాళ్ళకించావు, ఆకాశము తెరవబడింది ప్రభువా. ఆశీర్వాదం కుమ్మరించినందుకు వందనాలు చెల్లిస్తూ దేవా, ఈ చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకున్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ యేసు క్రీస్తు దివ్య నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.